ఎర్రచందనం స్మగ్లింగ్ పై ఏపీ టాస్క్ ఫోర్స్ డీఐజీ కాంతారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎర్రచందనం అక్రమ రవాణాలో ఇంటి దొంగలదే కీలక పాత్ర ఉందని ఆయన అన్నారు. గతంలో ఏఎస్పీగా పనిచేసిన వ్యక్తికి ఎర్రచందనం అక్రమ రవాణాతో సంబంధం ఉందన్నారు. అలాంటి వ్యక్తికి ప్రమోషన్లు ఇచ్చారని అన్నారు. తిరుపతిలోని బయోట్రీమ్లో అటవీ, పోలీస్, ఏసీబీ, ఇంటెలిజెన్స్, విజిలెన్స్ అధికారులతో డీఐజీ కాంతారావు సమావేశం జరిపారు. ఈ సందర్భంగా ఎర్రచందనం స్మగ్లింగ్ వెనుక నిప్పులాంటి నిజాలను బయటపెట్టారు. తిరుమల అంటే తిరుమల, దేవుడు అంటే దేవుడే. అడవి రక్షించాలంటే రక్షించాలి, వాడు రాకూడదు, మళ్ళీ పోకూడదు. చెట్టు కొట్టేసి మళ్ళీ మనకి దాంతో లాక్స్ ఎలాగెళ్తాడు తిరిగి. రోజు ఇదే మా పని. అక్కడ యుద్ధాలు చాలాసార్లు బ్యాలెన్స్ కోల్పోకుండా జాగ్రత్తగా చూస్తున్నాం 2 years నుంచి. రోజు 2-3 రోజులకు 200 మంది వస్తారు, కొట్టుకెళ్తారు. దాంట్లో 10 మందో 15 మంది దొరుకుతారు, ఒక 20-30 దొంగలు దొరుకుతాయి. సో మేము చూసుకుని ఓహో ఇది వ్యవస్థ ఇలాగుంది, మనకి ఎటువంటి మనం ఎలాగుంటే మనకి అటువంటివి వస్తాయి అనేది మా మనసులో కూడా వచ్చేసింది. అది ఎనిహో ఏదో అధికారిగా మాకేమనిపిస్తుంది, టోటల్గా కరప్ట్ చేయాలి. అసలు ఒక అసైన్మెంట్ ఇచ్చినప్పుడు అసైన్మెంట్ 100% ఎందుకు చేయలేము? ఇట్స్ వెరీ ఈజీ టు కరప్ట్. అది మరి ఉద్యోగస్తులు కింద ఎంతమంది ఫ్యామిలీస్ ఎన్కౌంటర్ అది అప్పుడు అయినాక ఎన్ని పరిణామాలు. ఒక డిఎస్పీ గారు ఏమైనా ఆత్మహత్య చేసుకుంటాడని ఆయనకి ఒక ఎస్ఐ గారిని పెట్టారు, చూసుకోండి జాగ్రత్తగా చూసుకోండి అని. అలాగే ఇంకొక 2-3 చిన్న చిన్న ఇన్స్పెక్టర్లు డిఎస్పీని మమ్మల్ని అసహ్యంగా మాట్లాడుతూ ఉంటే, ఏంటది ఇంత మాట్లాడుతున్నారు, వాళ్ళకి ఏమిటి క్యారెక్టర్ ఏంటి, ఇదేంటి పరిస్థితి అని. వారు ఒక అడిషనల్ ఎస్పీ ఆయన నిజాయితీ ఎంతో నాకు తెలుసు, కేసీడీ ఫైల్కి 5,000 తీసుకుని ఆయన కామెంట్లు, ఆయన ఇన్వెస్టిగేషన్, ఏంటిది వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద సిస్టమ్ అని అదొక ఆలోచన. అంటే ఎవరైతే బ్యాడ్ టైప్ ఉంటారో వాళ్ళు హీరోస్, ఎవరైతే స్మగ్లింగ్ చేసి పోలీస్ వెహికల్లో ట్రాన్స్పోర్ట్ చేస్తారో వాళ్ళు హీరోస్. నిజాయితీగా పనిచేసి ఇక్కడికి వ్యవస్థను కాపాడాలా, వెంకటేశ్వర స్వామి మీద మనం ప్రతిజ్ఞ తీసుకున్నాము, దేవుడు ఉన్నాడో లేదో మనకి తెలుస్తుంది. వీ హ్యావ్ టేకెన్ వర్త్ అని పని చేద్దాం, 6 నెలల్లో కంప్లీట్ చేద్దాము, మనకి ఇచ్చిన టాస్క్ అని 4 అని అనుకుంటే దానికి ఇవన్నీ ఇప్పుడు మళ్ళీ చేయమంటారు. అది ఎప్పుడు రాదు అది, బట్ మనకి ఎంతవరకు డిజర్వో అంత. ఎర్రచందనం చెట్లను తమిళులు కొట్టుకుపోవట్లేదన్నారు డీఐజీ కాంతారావు. ఎర్రచందనం అక్రమ రవాణాపై రాజకీయ పార్టీలు ఆరోపణలు చేయడం సరికాదన్నారు ఆయన. జరుగుతుందో ప్రభుత్వానికి డిపార్ట్మెంట్లకి తెలియనప్పుడు ఈ పార్టీ వాళ్ళు ఆ పార్టీ మీద, ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీ మీద, ఈ కులం వాళ్ళు ఆ కులం వాళ్ళ మీద, ఈ ఏరియా వాళ్ళు ఆ ఏరియా మీద, ఇలాగా నేరారోపణలాగా మీడియాల్లోనూ లేకపోతే బయట మాట్లాడుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. కానీ నిజమైన స్మగ్లింగ్ జరిగేది తమిళనాడు కూడా. మొత్తం తమిళనాడు వాళ్ళు ఎవరు కాదు, తమిళనాడు వాళ్ళు కూడా జావాది హిల్స్ని వాళ్ళని సపోర్ట్ చేయట్లేదు. తమిళనాడులో ఉన్న అధికారులు కూడా మీకు ఏది కావాలంటే అది మీకు సపోర్ట్ చేస్తాము, మా వరకు మేము చూస్తాము అని చెప్తున్నారన్నమాట. నిజంగా ఇక్కడ ఉన్న వాళ్ళకి అపోహలు ఉంటాయి, తమిళుడు అంటే వేరుగా చూస్తున్నారు, తమిళుడు కొట్టుకెళ్ళిపోతున్నారని. తమిళుడు కొట్టుకెళ్ళట్లేదు, దయచేసి అది తమిళనాడుని రాంగ్గా వక్రీభవించినట్టే. తమిళనాడులో ఎవరు కూడా ఈ జావాది హిల్స్ని ఇష్టపడరు, వాళ్ళు వాళ్ళ చెట్లన్నీ కొట్టేశారు, ఇది ఫ్యాక్ట్. అంతేగాని మొత్తం తమిళనాడులో వచ్చేసారు అది కరెక్ట్ కాదు. జావాది మలై వాళ్ళు ట్రెడిషనల్ హంటర్స్, ట్రెడిషనల్ ట్రీ కటర్స్. ఈ ఫ్యాక్ట్ని మనం మర్చిపోయి మా వాడు అని మాట్లాడడం కాదు. అలాగే రాజకీయ పార్టీలు కూడా తెలియనంతసేపు వాడు కొట్టేసుకుంటున్నాడు, వీడు కొట్టేసుకుంటున్నాడు, నేను కాదు ఆ పార్టీ కొట్టేసుకుంటున్నాడు, అటువంటివి చెప్పుకోవడం వల్ల ఏమవుతుందంటే మొత్తం 30-40 సంవత్సరాల నుంచి ఇలా జరుగుతూనే ఉంది. ఇది కొట్టేసేది బయట నుంచి వస్తారు. అలాగే కంటిన్యూస్గా 2-3 days ఇవన్నీ వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకుని వ్యవస్థలో చెట్లు కొట్టేయడానికి సహకరిస్తున్నాం ఇండైరెక్ట్గా అనమాట. ఇది క్లియర్గా మనకి కనబడుతోంది పిక్చర్. చైనాకి వెళ్తుంది, చైనాకి వెళ్ళాలంటే దుబాయ్కి వెళ్ళాలా, మలేషియా, హాంకాంగ్ వెళ్ళాలా, చైనాకి డైరెక్ట్గా వెళ్దు, వుడ్ పోర్టు. సో మనకి క్లియర్గా ఎక్కడెక్కడ ఎవరెవరు ఏం చేస్తున్నారు అన్నీ తెలుస్తున్నాయి. దీంట్లో రాజకీయ పార్టీలు కానీ, కులాలు కానీ, మతాలు కానీ, ప్రాంతాలు కానీ, లేకపోతే రాష్ట్రాలకు సంబంధించి కానీ సపోర్ట్ ఏమీ లేదు. జావాది మలై పూర్తిగా మనకి వాళ్ళు ఏది కావాలంటే సపోర్ట్ చేస్తూ ఉంటున్నారు. అక్కడ సిఐని సస్పెండ్ చేశారు, వాళ్ళకి స్మగ్లర్స్కి హెల్ప్ చేస్తుంటే ఎస్పీకి టచ్లో ఉన్నారు. కాకపోతే అంటే మనకి కూడా ఆ జల్లికట్టు లాంటి ఒక జర్క్ రావాలా, జల్లికట్టు లాంటి జర్క్ రావాలా. మళ్ళీ ఈసారి ఇటువంటి జర్కులు వచ్చినప్పుడు మనం